ఎక్సలెంట్ పార్వతి, నువ్వే మాకు ఇన్స్పిరేషన్. నేను కూడా డొనేట్ చేస్తానని సైన్ చేస్తాను. ఇదిగోండి మేడం, ఈ ఫామ్స్ ఫిలప్ చేసి సైన్ చేయండి మేడం. ఓకే. పెద్దబాబు గారు, ఇదంతా ఇంగ్లీష్లో ఉన్నది, మీరే రాయండి. అలాగే. పోయాక ఏమేం దానం చేయాలనుకుంటున్నావే పార్వతి? బతుకున్నంతకాలం పని చేసుకునే పని మనిషిని తెచ్చిందమ్మ గారు. నాను పోయాక నా ఒంట్లో ఏమేం పనికొత్తాయో అలాగే తెలుస్తుంది. మహికి నేనే ఏంజిల్ అని తెలిసాక నన్ను మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకున్నాడా సరే, లేదంటే ఈ 2 రోజుల్లోనే జీవన్ దాన్ వాళ్ళు వచ్చి నా డెడ్ బాడీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. మహి, 100 ఏళ్ళు నీతోనే ఉంటాను, 100 ఏళ్ళు నిండాయని వెళ్తాను, అంతా నీ చేతుల్లోనే ఉందిరా. ఫిలప్ చేశాను పార్వతి, ఇక్కడ సంతకం పెట్టు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీ తదనంతరం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వారి సంతకం పెట్టించాలి. మా పేరెంట్స్ ఇక్కడ లేరు, మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు. పెద్దబాబు గారు, ఈ కాగితాల మీద మీరే సంతకం పెట్టండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.